రాష్ట్రంలో మొదలైన కుర్చీలాట, అధికారం కోసం నేతల తహతహ. లగడపాటిపై విరుచుకుపడ్డ మధు యాష్కి, విజయవాడలో గెలవమంటూ సవాల్. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు, మంత్రుల్ని అడ్డుకున్న ఆందోళనకారులు. అనారోగ్యం పాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వెంటాడుతున్న ఓఎంసీ కేసు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి విజయవాడ ఎంపీ లగడపాటిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిలో లగడపాటి నెంబర్ 1 అని ఆరోపించారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో లగడపాటికి చెందిన కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు యాష్కి. తెలంగాణ వాదం లేదంటున్న లగడపాటి, విజయవాడలో గెలిచి చూపిస్తే తెలంగాణ వాదాన్ని వదులుకుంటానని యాష్కి సవాల్ విసిరారు. వ్యక్తికి దేశంలో ఆర్థిక నేరస్తులలో మొదటి వ్యక్తిగా ఉంటాడు ఇతను. మొన్న ఒరిస్సా ప్రభుత్వం ఈ ముగ్గురు అన్నదమ్ముల పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినది. ఛత్తీస్గఢ్లో 2800 కోట్లు వీళ్ళు సోలార్ ఎనర్జీ కింద గవర్నమెంట్తో సబ్సిడీ తీసుకొని అక్కడ సోలార్ ఎనర్జీ పెట్టలేదు. అక్కడ కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం TV9 ద్వారా. సమైక్యవాదంతో రాజీనామా చేసి విజయవాడ గెలిస్తే మేము తెలంగాణ వాదం మొదలు పెడతాం. అల్లుడిని అత్తింటి వారు జాగ్రత్తగా చూసుకోవాలా? పిల్లనిచ్చిన వారిని అల్లుడు జాగ్రత్తగా చూసుకోవాలా? నెల్లూరు జిల్లా అల్లుడైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి పెద్ద చిక్కే వచ్చి పడింది. నోరు తెరిచి అడిగిన జిల్లా మంత్రికి సీఎం ఇచ్చిన సమాధానమేంటి? విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలోనే కాదు, సెటైర్ విసరడంలోనూ నెల్లూరి వారి అల్లుడు అదరగొట్టాడు. అల్లుడు గారు, కాస్త మమ్మల్ని చూసుకోండి. ఈ జిల్లా అల్లుడిగా చల్లని చూపుని అల్లుడిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అల్లుడిని మీరు చూసుకోవాలి. నెల్లూరుని కరుణించండి అల్లుడు గారు. వారి ఆశీస్సుల్ని తాళాలు మీ దగ్గరే పెట్టుకుంటే ఇక చూసేదేంటి చెప్పండి? ఇనపెట్టి తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. చూసారుగా, ఇందిరమ్మ బాటలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంవాదం ఇది. ఈ జిల్లా అల్లుడిగా చల్లని చూపుని మాకు ప్రసాదించాల్సిందిగా. అల్లుడిని మీరు చూసుకోవాలి, అల్లుడు మిమ్మల్ని చూసుకునేది కాదు. వారి ఆశీస్సుల్ని నెల్లూరు జిల్లాపై ఇవ్వాల్సిందిగా. ఇనపెట్టి తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. ఆత్మకూరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మంత్రి ఆనం ముఖ్యమంత్రిని కోరారు. పనిలో పనిగా నెల్లూరును జాగ్రత్తగా చూసుకోండి అంటూ సెంటిమెంట్ తో కొట్టారు. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వారి సందేశాన్ని, వారి ఆశీస్సుల్ని ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి ఇవ్వాల్సిందిగా. అలాగే నెల్లూరు జిల్లాపై ఈ జిల్లా అల్లుడిగా చల్లని చూపుని మాకు ప్రసాదించాల్సిందిగా. చూసారుగా, ముఖ్యమంత్రి నెల్లూరు అల్లుడంటూ ఆనం టచ్ ఇచ్చారు. ఈ కమెంట్ కి కిరణ్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కాస్త అల్లుడిలా బెంకం ప్రదర్శిస్తూ, అల్లుడు మిమ్మల్ని చూసుకోవాలా, మీరు అల్లుడిని జాగ్రత్తగా చూసుకోవాలా అంటూ సెటైర్ విసిరారు. అంతేకాదు, ఆర్థిక మంత్రిగా ఖజానా తాళాలు చేతిలో పెట్టుకుని చల్లని చూపులు ప్రసరించాలని తననడుగుతారేంటని ప్రశ్నించారు. రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్రంలో జమా ఖర్చులంతా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఇనపెట్టి తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. ఖచ్చితంగా ఆయన కోరిండేది సంతోషంగా మా ఫైనాన్స్ మినిస్టర్ని పెట్టుకోవాల్సిన అవసరం నాకున్నది. ఎందుకంటే అన్ని జమా ఖర్చులు రాష్ట్రానికంతా కూడా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కోరిన అంశాలను, ఏవే అంశాలు అవసరం ఉందో అది చేసేదానికి ఖచ్చితంగా ముందరకు వస్తామని తెలియజేస్తూ ఒక సెంటిమెంట్ కూడా చెప్పాడు, నేను నెల్లూరు అల్లుడిని. వాస్తవమే, అల్లుడిని మీరు చూసుకోవాలి, అల్లుడు మిమ్మల్ని చూసుకునేది కాదు. అందుకని నేను కూడా నా బాధ్యత ప్రకారం ఖచ్చితంగా ఏమేమి సహాయం చేయగలుగుతామో, నెల్లూరు ఒకటే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా. నెల్లూరుకు అల్లుడినన్న మాట వాస్తవమే అయినా ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి తనకు ముఖ్యమే అని సీఎం స్పష్టం చేశారు.
నాడు లక్ష్మీ కటాక్షం, నేడు కటకటాల్లో కష్టం. ఆనాడు రాజసం, ఈ వేళ నీరసం. అప్పుడు అధికార దర్పం, ప్రస్తుతం అనారోగ్యంతో వీల్ చైర్లో పడ్డ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి ఇది. నాటి లక్ష్మీ విలాసం నుంచి నేటి లక్ష్మీ విలాపం దాకా ఒక ఐఏఎస్ గా మారిన వైనం ఇది. శ్రీలక్ష్మి 23 ఏళ్లకే ఐఏఎస్ అధికారిగా సాధించిన ఘనత ఆమెకే సొంతం. చురుకైన తెలివైన అధికారిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. సర్వీస్లో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి ఎవరున్నా, ఏ పార్టీకి చెందిన వారైనా శ్రీలక్ష్మి ప్రతిభను చూసి కీలక బాధ్యతలు అప్పగించేవారు. వైఎస్ హయాం వరకు శ్రీలక్ష్మికి తిరుగులేదు. ఉన్నత హోదా, అత్యున్నత గౌరవం పొందుతూ ఎక్కడికెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం. కానీ వైఎస్ హయాంలో అవినీతి అవకతవకలు శ్రీలక్ష్మి మెడకు చుట్టుకోవడంతో ఆమె జాతకమే మారిపోయింది. ఓఎంసీ కేసును ఆమెను వెంటాడింది. ఓఎంసీ కేసులో 6 నిందితురాలిగా అరెస్టైన తర్వాత వారం రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత సిబిఐ ఆ బెయిల్ను సుప్రీంకోర్టులో క్యాన్సిల్ చేయించడంతో మళ్లీ జైలు తప్పలేదు. మొదట బెయిల్ వచ్చినప్పుడు ఆరోగ్యంగానే కనిపించిన శ్రీలక్ష్మి రెండోసారి జైలుకెళ్లాక క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మానసికంగా కుంగిపోయింది. వెన్నుపూస దెబ్బతినటంతో శ్రీలక్ష్మిలో ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. అనారోగ్యంతో బాధపడేసరికి కోర్టు 3 నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా కోలుకోలేకపోయేసరికి మరో 3 నెలల పాటు బెయిల్ పొడిగించింది. దీనిపై సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో శ్రీలక్ష్మి బెయిల్ రద్దై మళ్లీ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈసారి జైలుకెళ్లాక శ్రీలక్ష్మి పూర్తిగా కుప్పకూలిపోయింది. స్పైనల్ కార్డు దెబ్బతిని నడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆమెకు కనీసం 2 సాయం లేనిదే ఎటూ కదలలేని దుర్భర స్థితి. వెన్నుకు కేరళలో శస్త్రచికిత్స జరిగింది. అయినా ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. పదే పదే జైలుకెళ్లటంతో ఆమె మానసిక స్థితి బాగాలేదు. వీల్ చైర్లోనే జీవితాన్ని నెట్టుకు రావటం తప్ప మరో దారి లేదు. రోజు ఫిజియోథెరపీ చేయకపోతే మరింత ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎలా ఉండే శ్రీలక్ష్మి ఎలా అయిపోయిందోనని ఆమె కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. శ్రీలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు ఏమైనా ప్రతి ఒక్కరూ పాపం శ్రీలక్ష్మి అనే పరిస్థితికి చేరింది. ఎవరో చేసిన అవినీతి అక్రమాలకు శ్రీలక్ష్మి బలైపోయిందనేది అందరి భావన. రాష్ట్ర మంత్రులకు విద్యుత్ సెగ తగులుతోంది. విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపు నిరసిస్తూ ప్రజలు ఎక్కడికక్కడ మంత్రుల్ని అడ్డుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధి మండలి సమావేశానికి వస్తున్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనాల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రుల్ని అడ్డుకుని నిరసన తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. నియోజకవర్గాల కుర్చీలపై కర్చీఫ్లు వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు అధికారం కోసం తహతహలాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలో అసంతృప్తి వాయుగుండాలు అలజడి సృష్టిస్తున్నాయి. అవి తుఫానుగా మారే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఎండలు మండినట్టే రాష్ట్ర రాజకీయాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు అధికారం కోసం పరితపిస్తున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, కన్వీనర్ల పంచాయతీలు ఆయా పార్టీల అధిష్టానాలకు తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురికి తగ్గకుండా ఆశావాహులుండటంతో వారిని శాంతింపజేయటం పార్టీ అధినేతలకు తలకు మించిన భారంగా మారుతోంది. అసంతృప్తి వైరస్తో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వ్యవహారం రచ్చకెక్కకుండా పార్టీల అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా అంతర్గతంగా పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. విభేదాలతో అధిష్టానాలను ఆశ్రయిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజుకింత పెరుగుతోంది. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అటు జగన్ పార్టీ కార్యాలయంలో రోజుకో నియోజకవర్గం పంచాయతీల పరిష్కారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అసంతృప్తి వైరస్ పెద్ద ఆటంకంగా మారబోతోంది. పేచీల పరిష్కారాలకు వచ్చిన చాలా మంది నేతలు నిరాశతో వెనక్కు తిరిగిపోవటం పార్టీ ఫ్యూచర్ ను డేంజర్ లో పడేసేలా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి రాత్రికి రాత్రే దూకేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ ను నమ్ముకుని జనంలో ఉన్న నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటు అధిష్టానం కూడా కొత్తగా వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తుందనే ప్రచారం కింది స్థాయి కార్యకర్తల మనోభావాలను గాయపరుస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో అసంతృప్తి వైరస్తోనే కుప్పకూలిపోయింది. టికెట్ల పంపిణీలో వచ్చిన విభేదాలు పార్టీని రోడ్డు మీదకి ఇచ్చిన సందర్భాలున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డవారు చిరంజీవి, ఆయన బావమర్ది అల్లు అరవిందులపై బాహటంగానే ఆరోపణలు చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ముందు ధర్నాలకు దిగారు. ఈ వైరస్ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను తాకేటట్టు కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ అన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజారాజ్యం పార్టీ ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసంతృప్తి వాదులను అదుపులోకి తెచ్చుకోవడానికి పార్టీల అధిష్టానాలు ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. జంప్ జిలానీలు కండపుష్టిని తెస్తారని భావిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఆపరేషన్ ఆకర్ష్ కింద ఎన్నికలు వచ్చేదాకా ఎంతమంది వస్తే అంతమందిని ఆహ్వానించేందుకు కండువాలు సిద్ధం చేసుకుంది. కొత్త చేరికలు అధిష్టానం లక్కగా భావిస్తే అవి మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి చెక్కుగా మారుతున్నాయి. దీంతో పార్టీలో అసంతృప్తి వైరస్ వైఎస్ఆర్సీపీ సిస్టమ్కు పెద్ద థ్రెట్ను తెచ్చిపెట్టాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ కళ. ముఖ్యమంత్రి కుర్చీ దాదాపు జగందే అని డిసైడ్ అయిపోయారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దుమారం రేపడం ఖాయమని భావిస్తున్నారు. అధిష్టానం లెవెల్లో పరిస్థితి ఎంత ఆశాజనకంగా ఉందో గ్రౌండ్ లెవెల్కు వెళ్తే అంత గందరగోళంగా ఉంది. 2009లో పీఆర్పీని పట్టి పీడించి రోడ్డు కీడ్చిన అసంతృప్తి వైరస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. ప్రతి జిల్లాలో అసంతృప్తి సెగలు పొగలుగా కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు దొరకదని, టికెట్లు దక్కవని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ముందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోంచి జగన్ పార్టీలోకి దుగుతున్న వారి సంఖ్య రోజుకింత పెరుగుతోంది. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. జగన్ కాంగ్రెస్ కు దూరమైన నాటి నుంచి ఇప్పటి వరకు అతని వెంటే ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టెన్షన్ ఎక్కువైపోతోంది. టికెట్ దక్కుతుందా లేక కొత్తగా వచ్చిన వారు కొట్టుకుపోతారా అనే సందేహం వారిని వెంటాడుతోంది. షర్మిల యాత్ర కోసం కృష్ణా జిల్లాలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఈ అసంతృప్తి బాహాటంగా బయటపడింది. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం కట్టలుంచుకుంది. కొత్తగా పార్టీలోకి చేరిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, బందరు ఎమ్మెల్యే పేర్ని నానిల వ్యవహారం రచ్చరచ్చయింది. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. మైసూరారెడ్డి నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో నేతల అసంతృప్తి బద్దలైంది. ఈ మధ్య పార్టీలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ వర్గం, అంతకుముందే ఆశలు పెట్టుకున్న మాజీ జెడ్పీటీసీ ముప్పుడి శ్రీనివాస్ వర్గం బాహాబాహికి దిగింది. మైసూరం ముందే కుమ్ములాడుకుంది.
అట్ ది సేమ్ టైం ఏలూరు నియోజకవర్గం గొడవ కూడా రచ్చకెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై నియోజకవర్గం మాజీ కన్వీనర్ బద్దాని శ్రీనివాస్ భగ్గుమన్నారు. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని మైసూరాకు ఫిర్యాదు చేశారు. సమన్వయకర్తలు నియోజకవర్గానికి ఒకళ్ళు ఇద్దరు వేశారు. ఎంత దారుణం అండి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం 4-5 పెద్ద నాయకులుగా కార్యకర్తలు వేసుకొని డోర్ టు డోర్ తిరిగి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పెట్టి సభ్యత్వ కార్యక్రమం చేసిన నాయకుల్ని విస్మరించి ఈ రోజున ఈ మధ్యలో వచ్చిన కొంతమంది నాయకులు ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి కష్టపడిన నాయకులు జెండా మోసి మరి ఇన్ని కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేసిన నాయకులను విస్మరించి ఈ మధ్యలో వచ్చిన నాయకులు తొక్కేసి మరి పక్కన పెడదాం అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తగా వచ్చిన నాయకులకే అధిష్టానం ప్రాధాన్యతనిస్తోందన్న అసంతృప్తి ఇప్పటికే పార్టీని నమ్ముకొని ఉన్న వారిలో రోజుకింత పెరిగిపోతోంది. 2014 ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయన్న ఆశతో లక్షలు ఖర్చు చేశామని భగ్గుమంటున్నారు నాయకులు. ఆది నుంచి పనిచేసాం, 3 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసాం. మాకు న్యాయం జరగలేదు. సరే, దొంగలను పోచెత్తొద్దు, నేను చెప్తే దొంగలను పోచెత్తొద్దు. నియోజకవర్గాల పేచీల్ని పరిష్కరించుకునేందుకు రోజుకో నేత హైదరాబాద్లో అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం విఫలమవుతుండడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. అయితే పార్టీల పెద్దలు మాత్రం నిరాశతో వెనుతిరుగుతున్నారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఈ సిచ్యువేషన్ను లైట్ తీసుకోవాలని చెప్తున్నారు. నియోజకవర్గాల్లో అభిప్రాయ భేదాలు సర్వసాధారణమని, ఎన్నికల సమయానికి అవే సద్దుమణుగుతాయని చెప్పుకొస్తున్నారు. ఇది రాజకీయంగా ఇది ప్రాసెస్, ఇది ఉంటుంది. ఎక్కడ ఒకటి అరా ఉంటాయి, సహజం. అవి ఉన్నప్పుడు కూర్చొని సీనియర్ నాయకులు కూర్చొని అవన్నీ రీడ్రెస్లు అన్నీ అవుతున్నాయి. వాటి గురించి వారికి కావాల్సినంత ఇదేం చిన్న ఉంటాయి. ఇదిలా ఉంటే ఇంకెంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలోకి దూకుతారో అన్న టెన్షన్ అన్ని నియోజకవర్గాల కన్వీనర్లను కలవరబెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆపరేషన్ ఆకర్ష్ వికర్షించి పార్టీకి ముప్పుగా పరిణమించడం ఖాయమనే భావన వస్తోంది విశ్లేషకుల దగ్గర నుంచి.